నిజానికి ఈ సినిమా ఎండింగ్లో కొంగువా పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం కోసం చేసిన సెటప్ ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళు ఎవరికైనా ఒక రేంజ్ హై వచ్చి ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందా అని ఎదురు చూసేంత ఎక్సైట్మెంట్ కలగాలి. కానీ ఇప్పుడు మనం చూసిన ఈ ఫస్ట్ పార్ట్ కొట్టిన దెబ్బ చాలా గట్టిదవడం వలన క్లైమాక్స్లో అంత ఎక్సైటింగ్ సెటప్ని ఇచ్చినప్పటికీ కూడా కొంగువా సెకండ్ పార్ట్ రాకపోవడమే మంచిది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. భారతదేశ తీర ప్రాంతంలో పక్కపక్కనే ఉండే 5 కోనలు ఉంటాయి. హిమకోన, సముద్ర కోన, అరణ్య కోన ఎక్సెట్రా. ఒక కోనేమో ఎడారిలో ఎండిపోయి ఉంటుంది, ఇంకో కోనేమో పచ్చదనంతో కలకల్లాడుతుంటుంది, మరో కోనేమో హిమాలయాల మాదిరి మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. ఒక కోనలో బోర ఊదితే ఆ సౌండ్ వినిపించేంత దూరంలోనే ఇంకొక కోన ఉన్నప్పుడు క్లైమేట్లో మాత్రం ఆ రేంజ్ వేరియేషన్ ఎలా వచ్చిందంటారు? పోనీ ఇదేమైనా మాయలు మంత్రాలు ఉండే సినిమా అయితే ఏమో అనుకోవచ్చు, కానీ ఇది ఆ టైప్ సినిమా కాదే. సరేలే, డైరెక్టర్ శివ్ గారు ఆడియన్స్కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపెడదాం అనుకున్నందుకు గాను లాజిక్లని పక్కన పెట్టి మూవీ తీసేశారనుకుందాం. మనం కూడా ఈ మూవీలో ఉన్న ఇల్లాజికల్ సీన్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసి రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఫస్ట్ 40 మినిట్స్ ప్రజెంట్ టైమ్ లైన్లో ఉండే ఫ్రాన్సిస్ స్టోరీని చూపిస్తుంటారు. ఆ ట్రాకే దారుణం అనుకుంటే ఇంక్లూడింగ్ సూర్య ఆ ట్రాక్లో ఉన్న ఆర్టిస్టులు అందరి పెర్ఫార్మెన్స్లు కూడా మహా దారుణంగా ఉంటాయి. ఇక ఎప్పుడైతే ఫ్రాన్సిస్ ట్రాక్కి బ్రేక్ పడి కొంగువా స్టోరీ మొదలవుతుందో అక్కడి నుండి మూవీ కొంచెం గాడిన పడినట్టు అనిపిస్తుంది. కొంగువాకి పులోవాకి మధ్య ఉండే కనెక్షన్, వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడే ఎమోషనల్ బాండింగ్, ఈ 2 విషయాలు ఈ మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఇవి తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా మన సహనానికి పరీక్షలు పెడుతూనే ఉంటాయి. బాబీ డియోల్ విలనిజం మనం చాలాసార్లు చూసేసిన రొటీన్ రొట్టకొట్టులో విలన్ క్యారెక్టర్ల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ గెటప్ ఒక్కటే డిఫరెంట్ తప్ప రోతలో మాత్రం ఏ మార్పు లేదు. కొంగువా టైం లైన్లో 5 తెగలకి చెందిన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడుతుంటారు. సరే, ఆ సెటప్ అలాంటిది కదా, ఆ మాత్రం అరవడంలో తప్పులేదులే అనుకున్నా కానీ ఆ అరుపులకి ఏమాత్రం తీసిపోకూడదన్నట్టు మన డిఎస్పీ కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో దానికో పెద్ద నమస్కారం. అక్కడక్కడ కొన్ని సీన్లలో ఉండే బీజిఎంని పక్కన పెడితే రిమైనింగ్ మూవీ అంతా కూడా ఒకటే మోత. అది కూడా ఏ రేంజ్లో అంటే ఒక్కొక్కడు అంతలా అరుస్తున్నా కూడా డైలాగులు సరిగ్గా వినబడలేనంత మోతది. ఒక కొత్త ప్రపంచం సృష్టించాలి, ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అన్న శివగారి ఆలోచన మంచిదే, అందుకు తగ్గ ఎఫర్ట్స్ కూడా చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. కానీ ఆ ఆలోచనకి తగ్గ కథను రాసుకోలేకపోవడం, తనకి అలవాటైపోయిన మాస్ ఎంటర్టైనర్లలోంచి ఇంకా బయటికి రాలేకపోవడం వలన ఒక మెమొరబుల్ మూవీగా మారాల్సిన కొంగువా ఒక బిలోపార్ మూవీగా మిగిలిపోయింది. పెర్ఫార్మెన్స్ వైజ్ కొంగువా క్యారెక్టర్ చాలా లౌడ్గా ఉన్నప్పటికీ కూడా సూర్య గారి పెర్ఫార్మెన్స్ మనకు నచ్చుతుంది, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. బట్ ఆ ఫ్రాన్సిస్ రోల్ ఏదైతే ఉందో అందులో మాత్రం సూర్య గారి యాక్టింగ్ చూసి తట్టుకోవడం చాలా కష్టం. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే వెట్రి పళనిస్వామి చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డిఎస్పీ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ కొన్ని సీన్లకు ఆయన చేసిన బీజిఎం నాకు బాగున్నాయి అనిపించింది. కానీ రిమైనింగ్ మూవీకి ఆయన చేసిన బీజిఎం కానీ ఈ మూవీకి చేసిన సౌండ్ డిజైనింగ్ కానీ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నాకైతే మూవీ అంతగా ఎక్కలేదు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.